India's premier university lo BTech 100% placements, 100% education loan only in Karnavati University, Ahmedabad. భారత్ పాకిస్తాన్ మధ్య రాజుకున్న ఉద్రిక్తతలో కేవలం 4 రోజులు మాత్రమే రెండు దేశాలు బాహాబాహి పోరాటానికి కారణమయ్యాయి. అయితే ఈ 4 రోజుల్లో ఎవరికి ఎక్కువ నష్టం జరిగింది? పాకిస్తాన్ భారతదేశానికి సంబంధించినటువంటి అనేక ప్రాంతాలను ధ్వంసం చేశానంటూ విజయోత్సవాలు కూడా జరుపుకుంది. అలానే భారతదేశం పాకిస్తాన్కి చెందినటువంటి 9 నగరాలు 11 ఎయిర్ బేస్లని కోలుకోలేని దెబ్బతీసినట్టుగా ప్రకటించింది. అయితే ఈ మాటల్లో ఈ ప్రకటనలో వాస్తవం ఎంత? ఇప్పుడు అంతర్జాతీయ మీడియా అంతా కూడా దీనిపైనే ఫోకస్ పెట్టింది. మొత్తం మీద 4 రోజుల పాటు ఒక విస్తృతమైనటువంటి వారు భారతదేశం పాకిస్తాన్ రెండు దేశాలుగా ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు జరగనంత విస్తృతమైనటువంటి యుద్ధం ఈ 4 రోజుల్లోనే జరిగింది. టెక్నాలజికల్గా కానీ ఉపయోగించినటువంటి వెపన్స్ పరంగా కానీ ఇది ఒక అడ్వాన్స్డ్ వార్ కింద అంతర్జాతీయ మీడియా అంతా కూడా రాస్తుంది. భారతదేశానికి ఏమాత్రం అనుకూలమైన వాదనని చెప్పనటువంటి అంతర్జాతీయ ప్రముఖ మీడియా సంస్థలు CNN లాంటివి, BBC లాంటివి కూడా ఈ యుద్ధంలో పైచేయి భారత్దే అని తేల్చి చెప్తున్నాయి. దీనికి సాక్ష్యంగా శాటిలైట్ ఇమేజెస్ని చూపిస్తున్నాయి. న్యూయార్క్ టైమ్స్లో ఒక కథనం వచ్చింది. ఆ కథనంలో ఒక విశ్లేషణ చేశారు. రెండు దేశాలకి సంబంధించినటువంటి పోరాట పరంపర, ఎవరెవరు ఎక్కడెక్కడ దాడి చేశామని క్లెయిమ్ చేస్తున్నారు, అందులో నిజాలెంత, ఈ అంశాలను కంపేర్ చేస్తూ ఒక రిపోర్ట్ వచ్చింది. ఒకసారి ఆ రిపోర్ట్ని మనం పరిశీలిద్దాం. 4 రోజుల పాటు జరిగినటువంటి ఈ యుద్ధకాండకు సంబంధించినటువంటి అంశాలని ఇండియా పాకిస్తాన్ టాక్డ్ బిగ్ అని చెప్పని శాటిలైట్ ఇమేజినరీ పిక్చర్స్ ఏం చెప్తున్నాయి అనేటువంటి మాటని న్యూయార్క్ టైమ్స్ కథనం ఇందులో మెన్షన్ చేసింది. రెండు వైపుల నుంచి కూడా పెద్ద ఎత్తున ఎయిర్ స్ట్రైక్స్ జరిగినాయి. ఇండియన్ క్లెయిమ్డ్ అటాక్స్, పాకిస్తానీ క్లెయిమ్డ్ అటాక్స్, వీటికి సంబంధించి ఒక మ్యాప్ కూడా ఇచ్చింది. ఎక్కడెక్కడ అటాక్స్ జరిగినాయి అంటే కాశ్మీర్ రీజియన్ నుంచి మొత్తం మనం చూస్తే కనుక కాశ్మీర్ని ఇప్పటికే అంతర్జాతీయ మీడియా అంతా కూడా ఒక వివాదాస్పద ప్రాంతంగానే చూపిస్తుంది. అయితే భారతదేశం కంట్రోల్లో ఉన్నటువంటి కాశ్మీరు, ఇటు పాకిస్తాన్ కంట్రోల్లో ఉన్నటువంటి కాశ్మీరు కరెక్ట్గా చూస్తే కనుక మొత్తం రెడ్ మార్క్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి. పాకిస్తాన్ అటాక్స్ కంటే కూడా టోటల్ రెడ్ మార్క్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇస్లామాబాద్లో మెయిన్ నూర్ ఖాన్ ఎయిర్ బేస్ని, సర్గోదా ఎయిర్ బేస్ని, ఈ ఎయిర్ బేస్ని కొట్టేసామనేటువంటి రహీమ్ యార్ ఖాన్ ఎయిర్ బేస్ని, ఇటు లాహోర్ సమీపంలో ఉండేటువంటివి పంజాబ్ ప్రావిన్స్లో ఉండేవి. ఇవి మొత్తం పాకిస్తాన్ చేసినటువంటి అటాక్స్ అన్నీ కూడా ఉత్తర భారతం, ముఖ్యంగా రాజస్థాన్లో కూడా కొంత తక్కువే, పంజాబ్, హర్యానా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఈ అటాక్స్ జరిగినాయి. ఆ మార్కింగ్స్ని బట్టి చూస్తే తర్వాత ఎప్పుడూ లేనిది మొదటిసారిగా గుజరాత్ పైన విరుచుకుపడేటువంటి ప్రయత్నం చేసింది పాకిస్తాన్. ఇక్కడ గుజరాత్ భుజ్ ప్రాంతంలో అటాక్స్ చేసింది. దీంతో బొలారి ఎయిర్ బేస్ని పూర్తిగా ధ్వంసం చేసింది. ఏకంగా విమానాలనే ఛిద్రం చేసామనేటువంటి మాట ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనౌన్స్ చేసింది, అఫీషియల్గా చెప్పింది. సో ఈ డేటా మొత్తం కూడా న్యూయార్క్ టైమ్స్ ఇప్పుడు క్రోడీకరించింది. ఎవరెవరు మేజర్ వీటిలో మేజర్ క్లైమ్స్, మేజర్ విధ్వంసం ఏం జరిగిందనే దానికి సంబంధించి ఒక క్లారిఫికేషన్ ఇచ్చింది. 100 miles బొలారి ఎయిర్ బేస్ లొకేటెడ్ less than 100 miles from Pakistan port city of Karachi. India's defense officials said they had struck an aircraft hangar with a precision attack. The visuals showed clear damage to what looks like a hangar. సో దీనికి సంబంధించినటువంటి దృశ్యాలు, ఇది బొలారి ఎయిర్ బేస్కి సంబంధించినటువంటి దృశ్యం. పాకిస్తాన్లో ఉంది. ఇది కరాచీకి 100 మైళ్ళ లోపలికి ఉన్నటువంటి ప్రాంతం. అక్కడికి ప్రెసిషన్ స్ట్రైక్ అంటే దాన్ని సెలెక్ట్ చేసుకొని భారత సైన్యం క్షిపణితో అటాక్ చేసింది. ఆల్రెడీ భుజ్ పైన జరిగినటువంటి దాడులకి కౌంటర్గా ఈ ప్రణాళికను చేసింది. సో ఇది ప్రజెంట్ కండిషను. ఎయిర్ ఇమేజెస్ అంటే శాటిలైట్ ఇమేజెస్ చూపిస్తున్నటువంటి దృశ్యం ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఈ మార్కింగ్ ఏదైతే అక్కడ హ్యాంగర్ కింద కనబడుతుందో, ఎయిర్ హ్యాంగర్ కింద ఉంటుందో దాన్ని ధ్వంసం చేసామని భారతదేశం ప్రకటించింది. సో దానికి సాక్ష్యంగా వివరిస్తున్నటువంటిది ఇది బిఫోర్ ఉన్నటువంటి హ్యాంగర్, ఎయిర్ క్రాఫ్ట్ హ్యాంగర్ బిఫోర్ ఉన్నటువంటి కండిషన్, ఆఫ్టర్ కండిషన్ ఇది. సో ఇవి న్యూయార్క్ టైమ్స్ అంటే అంతర్జాతీయ మీడియా, అది అమెరికా నుంచి ఆపరేట్ చేసేటువంటిది, టెక్నాలజికల్గా చాలా స్ట్రాంగ్ ఉంటుంది. మన వాళ్ళు ఎవరైనా రాశారంటే మనం నమ్మకపోవచ్చు, కానీ బట్ న్యూయార్క్ మీడియా అంటే ఖచ్చితంగా నమ్మాల్సినటువంటి ప్రదేశం. ఇది అటాక్ ముందర ఉన్నటువంటి ప్రదేశం, అటాక్ తర్వాత ఈ విధంగా రూపురేఖలు మారిపోయినాయి అని చెప్పని నిర్ధారించింది. అలాగే మిగతా ప్రాంతాలు కూడా పాకిస్తాన్ మెయిన్ ఎయిర్ బేసెస్కి సంబంధించినటువంటి డేటానే ఇందులో క్రోడీకరించారు. పాకిస్తాన్ ఏం చెప్పింది, ఇండియా ఏం చెప్పింది దాని ఇది నూర్ ఖాన్ ఎయిర్ బేస్ విత్ ఇన్ రఫ్లీ 15 miles రేంజ్ బోత్ ద పాకిస్తాన్ ఆర్మీస్ హెడ్ క్వార్టర్స్ అండ్ ఆఫీస్ ఆఫ్ కంట్రీస్ ప్రైమ్ మినిస్టర్. పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఇంటికి సమీపంలో ఉండేది. అలానే ఆర్మీ హెడ్ క్వార్టర్స్కి అతి దగ్గరలో ఉండేది. 15 మైళ్ళ దూరంలో ఉంది నూర్ ఖాన్ ఎయిర్ బేస్. దీనిపైన ఇండియా అటాక్ చేసింది.
దానికి సంబంధించినటువంటి శాటిలైట్ దృశ్యాల్ని ఇక్కడ మార్క్ చేసి చూపించారు. సో ఇది కూడా బిఫోర్ ఆఫ్టర్, అంటే యుద్ధం జరిగిన తర్వాత, స్ట్రైక్స్ జరిగిన తర్వాత ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని ఇందులో కూడా వివరించేటువంటి దృశ్యాల్ని పొందుపరిచారు. ఇది బిల్డింగ్ పూర్తిగా డ్యామేజ్ అయింది. ఇది బిఫోర్ ఉన్నటువంటి దృశ్యం, ఆఫ్టర్ దృశ్యం. ఇది మొత్తం టోటల్ బిల్డింగ్ అంతా కూడా డ్యామేజ్ అయింది. సో నూర్ఖాన్ ఎయిర్ బేస్ని కూడా భారతదేశం చావ చితక్కొట్టింది, తుక్కు ర్యాగ్ కొట్టింది అనడానికి చాలా క్లియర్గా పక్క ఆధారాన్ని 2 ఎయిర్ బేస్లకు సంబంధించినటువంటి డేటా. ఎందుకంటే ఇవి చాలా క్రూషియల్ ఎయిర్ బేస్. సదరన్ పార్ట్లో కరాచీకి దగ్గరలో ఉండేటువంటి బలారి ఎయిర్ బేస్ ఒకటి, నూర్ఖాన్ ఎయిర్ బేస్. ఇది హెడ్ క్వార్టర్స్కి దగ్గరలో ఉండేటువంటిది, ప్రైమ్ మినిస్టర్ ఇంటికి దగ్గరలో ఉండేటువంటిది కాబట్టి దీనికి చాలా ప్రాముఖ్యత ఉంటుందని చెప్పని మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ 2 విషయాల్లో పాకిస్తాన్ చెప్పినటువంటి వాదనలు, మాకేం నష్టం జరగలేదంటూ పాకిస్తాన్ చెప్పింది. తర్వాత రహీమియార్ ఖాన్ ఎయిర్ ఫీల్డ్, ఇది కూడా చాలా ముఖ్యమైనది పాకిస్తాన్కి సంబంధించి. ఇండియన్ మిలిటరీ సెడ్ ఇట్ హ్యాడ్ పర్టికులర్లీ టార్గెట్ ద రన్వేస్ అండ్ అదర్ ఫెసిలిటీస్ ఎట్ సమ్ ఆఫ్ పాకిస్తాన్స్ కీ ఎయిర్ బేసెస్. ఇది చాలా ముఖ్యం, ఎందుకంటే యుద్ధం జరిగినప్పుడు అటు ఉత్తరం, ఇటు దక్షిణం, మధ్యలో ఈ 3 ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎయిర్ బేసెస్ని కనుక దెబ్బతీస్తే యుద్ధ విమానాలు పైకి ఎగరడానికి అవకాశం ఉండదు. అందుకనే ఎయిర్ బేసెస్ ముందు రన్వేలు, వాటిని ధ్వంసం చేసేటువంటి అంశం పైన భారత సైన్యం ఫోకస్ పెట్టింది, ఒక స్ట్రాటజిక్ ప్లాన్ని అప్లై చేసింది. అందుకనే ప్రెసిషన్ స్ట్రైక్స్ చేయడంలో 100కి 100% మాకు సక్సెస్ రేట్ వచ్చిందని చెప్పి చాలా ధీమాగా మన సైన్యం అనౌన్స్ చేయగలిగింది. దానికి కారణం ఏంటంటే ఇదే. అలానే ఆన్ May 10th పాకిస్తాన్ ఇష్యూడ్ ఏ నోటీస్ ఫర్ రహీమియార్ ఖాన్ ఎయిర్ బేస్ సేయింగ్ దట్ ద రన్వే వాజ్ నాట్ ఆపరేషనల్. అంటే రన్వే నడిపించడానికి అనుకూలంగా లేదు అని చెప్పని పాకిస్తాన్ ఇచ్చినటువంటి నోటీస్, 10th May ఇచ్చినటువంటి నోటీస్ అది. సో అంటే చాలా క్లియర్గా అది ధ్వంసమైందని అఫీషియల్గా ఒప్పుకున్నట్టుగానే మనం చూడాలి. ఇక దృశ్యాల పరంగా దీన్ని ధృవీకరించేటువంటి ప్రయత్నం కూడా జరిగింది. ఇది బిఫోర్ ఆఫ్టర్ దృశ్యాలు ఇక్కడ పెట్టారు. రన్వే ట్రాక్లు ఎక్కడెక్కడ దెబ్బతిన్నాయి, ఇది రహీమియార్ ఖాన్ ఎయిర్ బేస్కి సంబంధించి లాంగ్ విజన్. అలానే కొంత క్లోజ్లోకి వెళ్ళిన తర్వాత చూస్తే కనుక క్రేటర్ ఆన్ ద రన్వే, ఒక పెద్ద గుంత పడింది ఆ రన్వే పైన. సో యుద్ధ విమానాలు ఎగిరేటప్పుడు రన్వే డ్యామేజ్ అయి ఉంటే కనుక యుద్ధ విమానాలు ఎగరడం అనేది అసాధ్యం. సో ఇదే శాటిలైట్ పిక్చర్స్ చాలా క్లియర్గా ప్రూవ్ చేస్తున్నాయి. సిమిలర్ కథనాలు, ఇలాంటి కథనాలే ఇంటర్నేషనల్ మీడియాలో అల్ జజీరా లాంటి వాటిలో కూడా వచ్చాయి. ఎందుకంటే పక్క ఆధారాలు, శాటిలైట్ ఆధారాలు దొరికిన తర్వాతనే ఇండియా పైన ఇష్టం ఉన్నా లేకపోయినా ఇది ఖచ్చితంగా భారత విజయం అని సూచించే విధంగా ఉన్నటువంటి అంశాలు. సో అలానే పాకిస్తాన్ కొన్ని క్లెయిమ్ చేసింది, మేము కొన్ని ధ్వంసం చేసాం భారతదేశానికి సంబంధించినటువంటి వ్యవస్థని. ఆదంపూర్ మొన్న ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కూడా వెళ్ళారు. సో అది మేము ధ్వంసం చేసామని చెప్పారు, కానీ అక్కడ అలాంటిది లేదు. అవి కూడా వాటికి కూడా సంబంధించి ఇచ్చారు. ఇంకోటి సర్గోదా, పాకిస్తాన్కి సంబంధించినటువంటి పంజాబ్ ప్రావిన్స్లో, ఇది చాలా కీలకమైనది. ఇక్కడే న్యూక్లియర్ స్టోరేజ్ ఉంది, న్యూక్లియర్ అటమిక్ బాంబ్స్కి సంబంధించినటువంటి స్టోరేజ్ ఉంది. అక్కడ న్యూక్లియర్ లీకేజ్ జరిగింది అనేటువంటి ఒక అనుమానం ఉంది. దానికి సంబంధించి కూడా సర్గోదా ఎయిర్ బేస్, పంజాబ్ ప్రావిన్స్, పాకిస్తాన్. ద ఇండియన్ మిలిటరీ సెడ్ ఇట్ హ్యాడ్ యూజ్డ్ ప్రెసిషన్ వెపన్స్ టు స్ట్రైక్ 2 sections ఆఫ్ ద రన్వే. సో ఇక్కడ కూడా 1 and 2 రన్వేలు దెబ్బతిన్నట్టుగా చూపిస్తున్నాయి దృశ్యాలు. ఈ రన్వేకి సంబంధించినటువంటివి ఇంకా క్లోజ్ షాట్స్ కూడా కొన్ని ఉన్నాయి. ఇక్కడ ఈ రన్వే చూడండి, సర్కిల్స్ దగ్గర కరెక్ట్గా జంక్షన్ లాగా ఉన్నటువంటిది. ఇది టేక్ ఆఫ్ అయ్యే క్రమంలో టర్న్అవుట్ అయ్యేటువంటి, ఇటు నుంచి వచ్చే ఇటు వెళ్తే, ఇటు నుంచి వెళ్ళే ఇటు వెళ్ళొచ్చు, అట్లా చేసేది. మొత్తం ఇదంతా కూడా ఈ సర్కిల్ మొత్తం కూడా డ్యామేజ్ అయింది. సర్గోదాకి సంబంధించి అక్కడ ఉన్నటువంటి స్టోరేజ్ పార్ట్స్, అలానే ఆర్మీకి సంబంధించినటువంటి కొన్ని కీలకమైనటువంటి భవనాలు కూడా దెబ్బతిన్నాయి. సో ఓన్లీ ఇక్కడ ఎయిర్ బేస్ల మీద ఈ కథనం ఫోకస్ చేసింది కాబట్టి ఎయిర్ బేస్లకు సంబంధించినటువంటి డేటా మాత్రమే ఇందులో ఇచ్చింది. అలానే ఇంకా కిందకి వెళ్ళి చూస్తే కనుక ఇప్పుడు ఇండియాకి సంబంధించినటువంటి వర్షన్ కూడా ఇందులో ఉంది. పాకిస్తాన్స్ మిలిటరీ లిస్టెడ్ 2 dozen ఇండియన్ మిలిటరీ ఇన్స్టలేషన్స్ అండ్ బేసెస్. అంటే పాకిస్తాన్ ఏం చెప్పిందంటే 2 డజన్లు, అంటే దాదాపు 24 వరకు ఇండియన్ ఎయిర్ బేసెస్ ఇవన్నీ కూడా మేము ధ్వంసం చేసాం, వాటికి సంబంధించినటువంటి స్థావరాలను ధ్వంసం చేసాం అని చెప్పింది. వైల్ ఇండియన్ అఫీషియల్స్ హ్యావ్ అక్నాలెడ్జ్ లిమిటెడ్ డ్యామేజ్, పరిమితమైనటువంటి విధ్వంసం మాత్రమే జరిగింది అని భారత అధికారులు చాలా స్పష్టంగా చెప్పారు. సో దాన్ని ఎట్ అవర్ 4 ఎయిర్ బేసెస్, అది కూడా 4 ఎయిర్ బేస్ల దగ్గర కొంత పరిమితమైనటువంటి విధ్వంసం జరిగింది అన్నారు. సో రన్వేలు దెబ్బతినేంత పెద్ద స్థాయిలో విధ్వంసం జరగలేదు. ఎందుకంటే వాళ్ళు వేసినటువంటి క్షిపణుల్ని గాలిలోనే పేల్చేయడం వలన కొన్ని బరువైనటువంటి వస్తువులు పడినప్పుడు జరిగేటువంటి డ్యామేజ్, లేదా అది ఏదైనా నిర్మాణాల పైన పడితే అక్కడ జరిగేటువంటి డ్యామేజ్, ఓపెన్ ప్లేసెస్లో పడితే కనుక పెద్దగా ఇబ్బంది ఉండేటువంటి అవకాశం ఉండదు. సో పరిమితమైనటువంటి ఇది మాత్రమే జరిగింది. శాటిలైట్ ఇమేజెస్ ఆఫ్ సైట్స్ పాకిస్తాన్ క్లెయిమ్ టు హ్యావ్ హిట్ ఆర్ లిమిటెడ్ అండ్ సో ఫార్ డు నాట్ క్లియర్లీ షో డ్యామేజ్
caused by Pakistani strikes even at bases where there was corroborating evidences of some military action. సో పాకిస్తాన్ వీటికి సంబంధించినటువంటి ఆధారాలు ఇవ్వలేదు, అక్కడ దానికి సంబంధించిన ఆధారాలు కూడా కనిపించట్లేదు. పాకిస్తాన్ అఫీషియల్ అకార్డింగ్ టు స్టేట్ మీడియా దే సెడ్ ఫోర్సెస్ హ్యాడ్ డిస్ట్రాయిడ్ ఇండియాస్ ఉదంపూర్ బేస్ మొత్తాన్ని కూడా డిస్ట్రాయ్ చేసేసామని చెప్పని పాకిస్తాన్ వాళ్ళు అనౌన్స్ చేశారు. దాని కండిషన్ ఎలా ఉంది, ద ఫ్యామిలీ ఆఫ్ వన్ ఇండియన్ సోల్జర్ హ్యాస్ కన్ఫర్మ్డ్ హిస్ డెత్ ఆన్ దిస్ బేస్. అంటే ఈ ఉదంపూర్ బేస్ దగ్గర ఉన్నటువంటి ఒక ఇండియన్ సోల్జర్ మరణించారనేది మాత్రం బయటకు వచ్చింది. సో బట్ అన్ ఇమేజ్ ఫ్రమ్ May 12 డస్ నాట్ అపియర్ టు షో డ్యామేజ్. సో May 12 తీసినటువంటి ఇమేజ్ని ఈ న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రచురించింది. ఇది May 12 తీసినటువంటిది. May 10 వరకు జరిగింది. 11 తర్వాత యుద్ధానికి సంబంధించినటువంటి కాల్పుల విరమణ మధ్యాహ్నం నుంచే మొదలైంది. కాబట్టి ఇది ఉదంపూర్ ఎయిర్ బేస్కి సంబంధించినటువంటి శాటిలైట్ చిత్రం. ఇది రన్వే. సో దీని పరిసర ప్రాంతాలన్నీ కూడా మిలిటరీ స్థావరం కాబట్టి కొంత రిస్ట్రిక్టెడ్గా ఉంటాయి. అక్కడ ఉండేటువంటి వ్యవస్థ ఎక్కడ కూడా ఎలాంటి డ్యామేజ్, నో సిగ్నిఫికెంట్ డ్యామేజ్ అబ్జర్వ్డ్ ఉదంపూర్ ఎయిర్ బేస్కి సంబంధించి. ఇది న్యూయార్క్ టైమ్స్ ఇచ్చినటువంటి ప్రూఫ్ అనమాట. శాటిలైట్ ప్రూఫ్ కింద మనం దీన్ని చూడాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా చాలా వరకు సీక్రెట్ ఆపరేషన్స్ సంబంధించినవి కాబట్టి ఎవరికి పడితే వాళ్ళకి యాక్సెస్ ఉండదు. కానీ శాటిలైట్ ఇమేజెస్కి కొంత యాక్సెసిబిలిటీ ఉంటుంది కాబట్టి ఆయా దేశాల్లో పర్మిషన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ శాటిలైట్ ఇమేజెస్ని తీస్తారు. సో మొత్తం అన్నీ పరిశీలించిన తర్వాత ఒక్కటి పాకిస్తాన్ క్లెయిమ్ చేసినటువంటి అతిపెద్ద డ్యామేజ్ భారతదేశానికి సంబంధించి ఉదంపూర్ ఎయిర్ బేస్ పూర్తిగా ధ్వంసమైంది అని చెప్పని క్లెయిమ్ చేశారు. అయితే ఉదంపూర్ ఎయిర్ బేస్కి ఏమీ జరగలేదు. కేవలం బహుశా వేసినటువంటి క్షిపణుల్ని ధ్వంసం చేయడం వలన అక్కడ వాటి శకలాలు పడిన తర్వాత జరిగినటువంటి స్వల్ప పరిణామాలు తప్పితే పెద్దగా నష్టపోయినటువంటి అంశాలు ఏవీ లేవని తేల్చేశారు. పైగా ఇంకొక విషయం ఏంటంటే 2 రోజులుగా ఇండియన్ ఆర్మీ కొన్ని దృశ్యాలను రిలీజ్ చేస్తుంది. కశ్మీర్లో కానీ పాకిస్తాన్ సరిహద్దుల్లో ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొన్నారు, ఎలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్కు సంబంధించినటువంటి ఈ యుద్ధకాండ జరిగేటువంటి సమయంలో పాకిస్తాన్కు సంబంధించిన శిబిరాలని దెబ్బకొట్టారనేటువంటి విషయాల్ని వివరించే విధంగా కొన్ని దృశ్యరూపకమైనటువంటి అంశాలని ఇండియన్ ఆర్మీ రిలీజ్ చేస్తుంది. వాటి ప్రకారం చూస్తే కనుక ఇవన్నీ కాశ్మీర్ సరిహద్దుల్లో లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర చేసినటువంటి అటాక్స్. ఏకంగా పాకిస్తాన్కి సంబంధించినటువంటి పోస్టులు ఎగిరిపోతున్నాయి. అక్కడ ఏర్పాటు చేసినటువంటి డిఫెన్స్ సిస్టమ్స్ కానీ, సెక్యూరిటీ లైటింగ్ కెమెరా సిస్టమ్స్ కానీ, చిన్న చిన్న రాడార్స్ కానీ ఇవన్నీ కూడా ఇండియన్ ఎయిర్ బేస్ కవ్వింపు చర్యలకు పాల్పడినప్పుడు ఇండియన్ పోస్టుల నుంచి జరిగినటువంటి ఫైరింగ్లో ఇవన్నీ కూడా ధ్వంసమవుతున్నాయి. కాల్పుల విరమణ అమలవుతున్నా కానీ అర్ధరాత్రి 2 గంటల సమయంలో కొన్ని కవ్వింపు చర్యలు జరుగుతున్నట్టుగా సమాచారం వస్తోంది. అది 2-3 రోజులకు ఒకసారి జరుగుతోంది. అలానే 12 కాల్పుల విరమణ జరిగిన తర్వాత కూడా కొంతమంది దుశ్చర్యలకు పాల్పడినప్పుడు దానికి ధీటుగా భారత ఆర్మీ సమాధానం చెప్తుంది. అలా రిలీజ్ చేసినటువంటి దృశ్యాలు ఏవి పాకిస్తాన్ ముఖ్యంగా లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర జమ్మూ కాశ్మీర్ పరిధిలో ఉన్నటువంటి లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర జరిగినటువంటి దృశ్యాలు ఇవి. అక్కడ ఏర్పాటు చేసుకున్నటువంటి బేస్ క్యాంపుల్ని ఎక్కడి నుంచి అయితే కవ్వింపు చర్యలు ఎక్కువగా జరుగుతున్నాయో వాటిని లక్ష్యంగా చేసుకొని భారత ఆర్మీ కూడా కాల్పులు జరుపుతుంది. ధీటైనటువంటి సమాధానం ఇస్తున్నట్టు ఈ విజువల్ ఎవిడెన్స్ని ఇండియన్ ఆర్మీ రిలీజ్ చేసింది. 2 రోజుల క్రితం కూడా ఒక వీడియోని రిలీజ్ చేసింది. అలానే మిలిటరీ యాక్షన్ జరుగుతున్నప్పుడు యుద్ధం జరుగుతున్నటువంటి సందర్భంలో తీసినటువంటి దృశ్యాలను కూడా లైవ్ ప్రూఫ్ కోసం రిలీజ్ చేసింది భారత ఆర్మీ. అటాక్ చేసినటువంటి వాటి క్షిపణులకు సంబంధించినటువంటి శకలాల వీడియోలను కూడా భారత ఆర్మీ రిలీజ్ చేసింది. సో ఇప్పుడు అంతర్జాతీయ మీడియా కూడా క్లియర్గా భారత్ చేస్తున్నటువంటి వాదనని అంగీకరించినట్లయింది. సమర్థంగా శత్రువుని తిప్పికొట్టడంతో పాటు భయపెట్టడంలో భారత సైనిక దళం సక్సెస్ అయిందని చెప్పి మనం చెప్పొచ్చు. ఇంటర్నేషనల్ కథనాలు కూడా శాటిలైట్ దృశ్యాలతో సహా ఒక ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ని ప్రజెంట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. కాబట్టి ఇక్కడ పైచేయి ఎవరిది అనేటువంటి ప్రశ్న కంటే కూడా పరిధి తెలుసుకుని పాకిస్తాన్ వ్యవహరిస్తే కనుక భవిష్యత్తు బాగుండొచ్చు. లేదంటే మరొకసారి ఘాటైనటువంటి సమాధానం దెబ్బ తినాల్సినటువంటి పరిస్థితి పాకిస్తాన్కి ఎదురవుతుంది. 1972లో జరిగినటువంటి యుద్ధాన్ని ఇప్పుడు మళ్ళీ ఇన్స్పిరేషన్గా చెప్తున్నారు. కేవలం 3-4 రోజులు జరిగినటువంటి యుద్ధంతోనే పాకిస్తాన్కి అపారమైనటువంటి నష్టం జరిగింది. ముఖ్యంగా వాళ్ళ ఎయిర్ బేస్లకు సంబంధించి, అంటే పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్కు సంబంధించి 20% వరకు ఆస్తి నష్టం జరిగినట్టుగా పాకిస్తానే అధికారికంగా ఒప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.